బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ తెలిపింది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపిట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫానుకు ఫెంగల్గా నామకరణం చేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇవాల్టి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపటి వరకు తుఫాను తీవ్రత కొనసాగుతుందని, శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. ఇక రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్రలో తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ విభాగం తెలిపింది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.